ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాధివాః భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం, సూర్య భగవానుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నాయి. గురు బలం కూడా, అంటే ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంతత, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా అనుకూలత, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. చాలా కాలం తర్వాత ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి. అంటే చంద్రబలము, రవి బలము, మన యొక్క గురుడి యొక్క బలం. శని ద్వితీయ స్థానంలో ఉండి సులభమైన ఆటంకాలు, సమస్యలు, చిన్న చిన్న ఒత్తిళ్లు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రబలం ద్వారా వార ప్రారంభంలో ఎలా ఉన్నా వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట, అలంకార ప్రాప్తి, వారాంతం అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. నలుగురి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, అలాగే ఒక ఉద్యోగంలో డెవలప్మెంట్స్ కోసం చేసేవి, ఇలా మీ యొక్క కెరియర్లో డెవలప్మెంట్ కోసం ఏదైతే ప్రధానమైన ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ కోసం మీరు పరిగెడతారు. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అంటే కొద్దిగా ఆటంకాలు అయితే ఉంటాయి. అంచేత వృత్తుల్లోనూ, వ్యాపారాదుల్లోనూ, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లోనూ గత 4 వారాల కంటే ఈ కుంభరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అసంతృప్తి, చికాకు, టెన్షను, మానసికమైన ఒత్తిడి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ డౌన్గా ఉండడం, ఇలా నీరసము, ఇటువంటివి మళ్ళా కొన్ని సమస్యలు ఉంటే వాటిని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అంచేత సంఖ్యల్లో 8 కలర్స్లో లైట్ బ్లూ కలర్ని ధరించండి. ఆరాధనలో తప్పనిసరిగా శని భగవానుడికి శనివారం పెట్టుకుని తైలాభిషేకం చేస్తూ తిలదానం చేయండి, శివదర్శనం చేయండి, శివ స్తోత్రాలను పఠించండి, శనీశ్వరుడి యొక్క స్తోత్రం పఠించండి. శనీశ్వరుడి యొక్క మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం కూడా, హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి వీలైనప్పుడు సింధూరంతో పూజ చేయించండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు.